మీద నమ్మకంతో ఇచ్చిన రైతులు సార్. ఇవి రైతులు అమరావతి ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ సార్. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అత్యాధునికంగా అమరావతిని నిర్మించడానికి ప్రతిపాదనలు ముందుకు వస్తున్నాయి సార్. అదేవిధంగా మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు బ్రౌన్ ఫీల్డ్ సిటీ హైదరాబాద్ని మహానగరంగా తీర్చిదిద్దారు సార్. అక్కడ రాళ్ళు రప్పులు కొండలు ఉన్న బ్రౌన్ ఫీల్డ్ సిటీని ఒక హైటెక్ సిటీగా, ఒక సైబరాబాద్గా, ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్గా, ఒక జినోమ్ వ్యాలీగా, ఔటర్ రింగ్ రోడ్తో చాలా అనేక రకాలుగా అభివృద్ధి చేశారు. అదేవిధంగా ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీని ఇంకా ప్రణాళికంగా ఆంధ్ర ప్రజల కోరిక మేరకు అత్యధిక మహానగరంగా ప్రపంచంలో తీర్చిదిద్దుతారు సార్. ఇక్కడ మీకు చెప్పగలిగేది ఏమిటంటే అక్టోబర్ 22, 2015 ఒక చరిత్రాత్మక రోజు. ఆ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ పార్లమెంట్ నుంచి మట్టిని తీసుకొచ్చి, యమునా నుంచి వాటర్ని తీసుకొచ్చి అక్కడ అమరావతికి శంకుస్థాపన చేశారు సార్. ఆ శంకుస్థాపన చేసిన అమరావతిని 2019లో ప్రభుత్వం మారిన తర్వాత ప్రధానమంత్రి శంకుస్థాపన చేసిన ఈ అమరావతిని ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దీన్ని ఒక మూలకు పాడివేసి ముళ్ళ కంచెలు వేసిన పునాదులను కూలగొట్టింది సార్. ఇక్కడ ప్రత్యేకంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే నిన్న ఏం జరిగిందో ఈ సభ దృష్టికి తీసుకురావాలి సార్. నిన్న ఆ పార్టీ యొక్క అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఒక విధంగా కామెంట్ చేశారు సార్. ఏమన్నారంటే ప్లాన్ బి ఉంది. ప్లాన్ బి అంటే మచిలీపట్నాన్ని, గుంటూరుని, విజయవాడని కలుపుతా కొత్త రాజధాని ప్రతిపాదన. ఇది మవేగా ఏదో అని చెప్పుకుంటూ వచ్చారు సార్. ఇది ఆయన యొక్క చంచల మనస్తత్వానికి నిదర్శనం సార్. ఆయన ప్రతి విషయంలో కూడా నిర్మానుష్యంగా ఉన్న నిర్మానుష్యంగా పారిన వాటర్లో రాయేసి దాంట్లో వాటర్ చిందితే దాన్ని ఆనందించే చంచల మనస్తత్వం సార్. ఇటువంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు రాష్ట్రానికి అరాచకం సృష్టిస్తారు. 40 రాజకీయ పార్టీలు ఏకదాటిగా దేశమంతా సపోర్ట్ చేసి ఈ బిల్లుని ముందుకు తీసుకెళ్తుంటే మా రాష్ట్రంలో ఉన్న ఈ రాజకీయ పార్టీ ఈ బిల్లుని వ్యతిరేకిస్తుంది. దీన్ని ప్రజలందరూ గమనిస్తారు సార్. ఇక్కడ అంచేతే 2019లో వీరు చేసిన అరాచకాలు 2014 నుంచి 19 వరకు వీరు అమరావతి రాజధాని అని చెప్పారు సార్. 2019 నుంచి 24 వరకు 3 రాజధానులు 3 ముక్కలు అన్నారు సార్. ఇప్పుడు కొత్తగా 2024లో మవేగా అన్నారు సార్. 2029లో ఇంకో కొత్త పేరు చెప్తారు సార్. పులివెందుల, కడప, ఇంకో ఏదో ఒక పేరు చెప్తారు సార్. వీరంతా కూడా వికృత రూపంలో రాష్ట్రానికి పట్టిన శాపము కింద మాకు ఈ పార్టీ ఉంది సార్. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందడానికి ఇష్టపడదు, రాష్ట్రంలో చేసే పనులకు ఇష్టపడదు. వారు ఈ విధంగా వాకౌట్ చేయటం చాలా దుర్మార్గకరం. ఇది దేశ ప్రజలందరూ ఈ పార్లమెంట్ సాక్షిగా చూస్తున్నారు సార్. వీరు చేసిన పాపాలు, వీరు చేసిన అన్యాయాలు సార్. ఇక్కడ అమరావతి మహిళలు, అమరావతి యొక్క దీక్షల గురించి ఒక మాట చెప్పుకోవాలి సార్. స్వతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ గారు స్వతంత్ర ఉద్యమం చేస్తూ నగరాలు తిరుగుతున్నప్పుడు అక్కడ మహిళలు ముందుకొచ్చి వారి నగలను దానమిచ్చి మహాత్మా గాంధీ గారికి సపోర్ట్ చేశారంట సార్. దానివల్లనే భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. ఆ విధంగా సపోర్ట్ చేసిన వల్లనే అదేవిధంగా ఈ అమరావతిలో ఉద్యమం చేస్తున్నప్పుడు అదేవిధంగా మహిళలందరూ ఉద్యమం చేస్తున్నట్టు మా గౌరవ ముఖ్యమంత్రి గారి భార్య, మా తల్లి గారు భువనేశ్వరి గారు ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ఉద్యమం ఒక రూపు చూసి ఆ చేతిలో ఉన్న 2 గాజులు తీసుకెళ్లి ఇచ్చారు సార్. ఇది స్వతంత్ర ఉద్యమం ఆ రోజు ఎలా వచ్చిందో ఇవాళ అమరావతి ఉద్యమం కూడా అదే విధంగా ముందుకు సాగి రైతుల యొక్క విజయంగా తెలియజేస్తున్నాం సార్. అంతేకాకుండా ఈరోజు మీకు ప్రత్యేకంగా తెలియజేయాల్సింది ఏమనగా ఈరోజు హనుమాన్ జయంతి సార్. ఈరోజు దేశ ప్రజలందరూ పవిత్రమైన హనుమాన్ జయంతి జరుపుకుంటున్నారు సార్. అయోధ్యలో నాడు రాముడు హనుమంతుడు తోడుగా ఉన్నారు. అమరావతిలో రాముడైన మా సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఒక హనుమంతుడు కాదు సార్, 2 హనుమంతులు ఉన్నారు. ఒకరు పవన్ కళ్యాణ్ గారు అయితే మరొకరు యువ నాయకులు లోకేష్ గారు. ధర్మం కోసం జరిగిన యుద్ధంలో రాముడి మార్గంలో నడిచి దేశ రక్షణ చేసిన ఆ హనుమంతుడైతే అమరావతి కోసం జరిగిన యుద్ధంలో మా రాముడి మాటే శాసనంగా మా 2 హనుమంతులు దుష్ట శిక్షణ రక్షణ కోసం పోరాడుతున్నారు సార్. ఈరోజు ఎంతో పట్టుదలతో ఈ బిల్లు ముందు 5 కోట్ల ఆంధ్ర ప్రజలకు ముందుండి చూడాలి, ఆంధ్ర ప్రజల ఆనందం చూడాలని చెప్పి మా నాయకులు వచ్చి ప్రత్యేకంగా ఈ సభను వీక్షించి ఇది
ఆంధ్ర ప్రజల యొక్క చిరకాల కోరిక. ఈ కోరికను మనం ముందుకు తీసుకెళ్లాలి అనే ఉద్దేశంతో, ఇది రాష్ట్ర ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో వచ్చారు సార్. నిన్నటి అమరావతి గురించి ఒక చిన్న మాట సార్. నిన్నటి శాతవాహనుల వైభవం అమరావతి, నేటి చంద్రబాబు నాయుడు గారి సంకల్పం అమరావతి, నేటి విశ్వనగరం అమరావతి. జై హింద్ సార్, జై అమరావతి, జై తెలుగుదేశం. धन्यवाद माननीय सदस्य। माननीय सदस्य श्री रविचंद्र बद्दी राजू, 3 मिनट्स। आपके पास 3 मिनट है, जो भी आपको बोलना है 3 मिनट में। थैंक यू वेरी मच आपको दोबारा प्रश्न उत्तर न करना సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంత మంచి అవకాశం కల్పించినందుకు మీకు ముందుగా ధన్యవాదాలు తెలుపుతూ, సార్ మొదటిసారిగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం నుంచి మేము ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా అమరావతిని మళ్ళీ క్యాపిటల్ చేసుకోవడానికి ఈరోజు పెట్టినటువంటి బిల్లుని మేము మనస్ఫూర్తిగా సమర్థిస్తున్నాం సార్. మాకు ఎలాంటి బాధ లేదు సార్. మొదటిసారి అమరావతి కట్టుకున్నప్పుడే మా గౌరవ కేసీఆర్ గారు మంచిగా వెళ్ళి వాళ్ళను దగ్గరుండి ఆశీర్వదించి బాగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్న తెలంగాణ ప్రజలం సార్ మేము. మాకు అలాంటి విడిపోయినప్పుడు మాత్రమే అన్నదమ్ముల్లాగా కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకొని విడిపోయి కలిసి ఉండాలం సార్. దాని గురించి ఎలాంటి బాధ లేదు. కానీ సార్ మాకున్న బాధ, మీరు ఎంత రాష్ట్రమైనా అభివృద్ధి చేయండి సార్. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉమ్మడిగా అభివృద్ధి కావాలని మనస్ఫూర్తిగా మా అందరి కోరికలు సార్. దాంట్లో తీవ్రమైన అన్యాయం జరుగుతుంది ఏంటంటే సార్, తెలంగాణ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా మాకు ఒక్కదానికి ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ హోదా ఇవ్వండి అని మేము రిక్వెస్ట్ పదే చెప్తున్నాం సార్. దానిపైన ఇప్పటిదాకా చర్చ జరిగింది సార్. దానిపైన ఇంత రాద్ధాంతం జరిగింది సార్. మేమేం తప్పు మాట్లాడలేదు సార్. మా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎవరి ప్రజల సొమ్ములు, ఎవరి సొంత సొమ్ములు ఏ ప్రభుత్వాలు ఖర్చు పెట్టవు సార్. మా సొంత సొమ్ము పెట్టలేదు సార్. కేంద్ర ప్రభుత్వం కూడా ఎవరి ఇంట్లో నుంచి పెట్టారు సార్. అన్ని ప్రజల పన్నుల రూపాయన వచ్చే పైసలే ఖర్చు పెడతాం సార్. మేము 34,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సొమ్ము సార్. కాళేశ్వరం కోసం నిధులు ఖర్చు పెట్టి 60,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా లోన్ తీసుకొని మేము కట్టుకున్నాం సార్. అది అత్యంత ప్రపంచంలో అతిపెద్దమైన ప్రాజెక్ట్ సార్. అది కాళేశ్వరం కేవలం 3-4 ఏళ్లలోనే కట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అంకితం చేసి 60 లక్షల టన్నుల ధాన్యాన్ని పండించే రాష్ట్రాన్ని 3 కోట్ల టన్నుల ధాన్యాన్ని పండించే రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత మా కేసీఆర్ గారు సార్. దానికి కనీసం దానికైనా పాలమూరు రంగారెడ్డికైనా ఒక జాతీయ హోదా ఇవ్వాలని చెప్పి మా రిక్వెస్ట్ సార్. మొన్న మాట్లాడింది కూడా మా గౌరవనీయులు సిఆర్ పాటిల్ గారు, మంత్రి గారి ద్వారా చెప్పింది కూడా అదే సార్. అది కొంచెం మిస్ జరిగింది సార్. దాంట్లో ఒకసారి రికార్డులోంచి తొలగించారు సార్, తప్పు జరిగింది. ఈ రోజు కూడా మా కిషన్ రెడ్డి గారు అన్నగారు, మంత్రి గారు మా కేసీఆర్ గారిని ఉద్దేశించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు సోనియా గాంధీ గారికి థ్యాంక్స్ చెప్పడానికి వెళ్తే కాళ్ళు పట్టుకున్నారని చెప్పడం సార్. అది రికార్డులోంచి దయచేసి తొలగించాల్సింది కానీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. అది కరెక్ట్ గా సార్. ఇంకోటి ఏంటంటే సార్, తెలంగాణ ఈ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా 7 మండలాలను సార్ కేవలం ఆర్డినెన్స్ ద్వారానే కలుపుకున్నారు. కానీ రాష్ట్రాల్లో అసెంబ్లీలో ఎక్కడ చర్చ పెట్టి మాత్రం కలుపుకోలేదు సార్. దాంట్లో ఇబ్బంది అవుతున్నటువంటి భద్రాచలం పక్కనే ఇటుపక్క తెలంగాణ, అటుపక్క ఆంధ్ర కలుసున్నటువంటి ఎటపాక, కన్నెగూడెం, పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం, గుండాల అనే 5 గ్రామాలని సార్ దక్షిణ అయోధ్యగా పేర్కొన్నటువంటి భద్రాచలం శ్రీరామచంద్రుల వారి ఆస్తులు, పొలాలు, భూములన్నీ కూడా ఆ 5 గ్రామాల్లో ఉన్నాయి సార్. వాటికి ఇబ్బంది అవుతుంది. ఇటు అటు ఆ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రం, ఈ రాష్ట్రం నుంచి ఆ రాష్ట్రం అకౌంట్ కానీ సేవ చేయడానికి ఇబ్బంది అవుతున్నాయి. దయచేసి ఆ చిన్న రిక్వెస్ట్ సార్. అది ఈ అమెండ్మెంట్ పెద్ద కష్టంగా సార్, అదొక్కటి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 1 మినిట్ సార్, 1 మినిట్ సార్, 1 మినిట్ సార్, ज़्यादा नहीं है सर. సార్ వీఆర్ కంప్లీటింగ్ సార్. రీఆర్గనైజేషన్ యాక్ట్లు సార్, బయ్యాలం స్టీల్ ఫ్యాక్టరీ ఒకటి ఉంది సార్. తర్వాత శాతవాహనుల వైభవం అమరావతి, నేటి చంద్రబాబు నాయుడు గారి సంకల్పం అమరావతి, నేటి విశ్వనగరం అమరావతి. జై హింద్ సార్, జై అమరావతి, జై తెలుగుదేశం. धन्यवाद माननीय सदस्य। माननीय सदस्य श्री रविचंद्र बद्दी राजू, 3 मिनट्स। आपके पास 3 मिनट है, जो भी आपको बोलना है 3 मिनट में। थैंक यू वेरी मच। आपको दोबारा प्रश्न उत्तर न